హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. 5 నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో A1గా నైజీరియాకు చెందిన అనుహా బ్లెస్సింగ్, A2గా నైజీరియాకు చెందిన అజీజ్ నోహిం, A3గా బెంగళూరుకు చెందిన సత్య వెంకట గౌతమ్ను పోలీసులు చేర్చారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. 5 నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్. కుమార్, ఇంకెవరెవరిని చేర్చారు? థ్యాంక్ యూ సతీష్. నిన్న డ్రగ్ కేసులో సంబంధించి ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రస్తుతం ఈ రోజు నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ డ్రగ్ కేసులోని నిందితులకు కూడా ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అయితే కోర్టు అయితే విధించడం జరిగింది. జూలై 30 వరకు కూడా ఈ జ్యుడిషియల్ రిమాండ్ అయితే ఉప్పర్పల్లి కోర్టు అయితే విధించడం జరిగింది. 5 నిందితులను కూడా ప్రస్తుతం చెంచల్ కూడా జైలుకి అయితే నార్సింగ్ పోలీసులు అయితే తరలించారు. ముఖ్యంగా నిన్న పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటీ నార్కోటిక్ బ్యూరో రాజేంద్ర నగర్ పోలీసులు కలిపి ఆపరేషన్ చేయడంతో ఒక డ్రగ్స్ ముఠా దందాన్ని అయితే పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా 200 గ్రాముల కుక్కను కూడా స్పాట్ లో దొరికింది. అలాగే మరొక పక్క 5 నిందితులు అంటే పెద్దలు కూడా ప్రస్తుతం దొరికారు. ఇందులో 2 నైజీరియన్స్ అండ్ 3 ఇండియన్స్ కూడా ఉన్నారు దీంట్లో. ముఖ్యంగా ఈ కేసులోని నిన్న ఏదైతే రాజేంద్ర నగర్ పోలీసు అలాగే నార్కోటిక్ అలాగే ఎస్ఓటీ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసు జాయింట్ ఆపరేషన్ చేయడంతో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటికీ వీళ్ళతో కాకుండా ఇంకా చాలా మంది కూడా విఐపి కస్టమర్లు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అతని దగ్గర నుంచి విచారణ అయితే చేస్తున్నారు. అతను సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేస్తున్నారు. అలాగే సెల్ ఫోన్ లో డేటా పరంగా ఇతనితో పాటు ఇంకెవరు డ్రగ్స్ ఈ 5 దగ్గర నుంచి కొంటున్నారనే కోణంలో అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ 5 కూడా హైదరాబాద్ లోని చాలా మంది డ్రగ్స్ చాలా మంది భారీగా చేస్తున్నట్టే తెలుస్తుంది. ముఖ్యంగా ఒక నైజీరియన్ లేడీని ద్వారా ఒక డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లయితే ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఆ లేడీ కూడా ఈ సంవత్సరాల కాలంలో 20 సార్లు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ వచ్చినట్లు కూడా పోలీసులు అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా 2 కోట్ల పైచీలకు సంబంధించి డ్రగ్స్ దందా చేసినట్లయితే ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ నైజీరియన్స్ కూడా ఏదైతే ఒక స్టూడెంట్ వేసాలపై అయితే ఇండియాకి వచ్చి ఇక్కడ అక్రమంగా డ్రగ్స్ దందా చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కూడా ఎంతో మంది నైజీరియన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ నిర్మూలన జరగాలంటూ కూడా పక్కాగా ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో వారు కూడా అలాగే సైబరాబాద్ ఎస్ఓటీ కావచ్చు లేదంటే పోలీసులు కావచ్చు విపక్ష ఎంతో కాలంతో నుంచి కూడా వీళ్ళందరూ కూడా చెకింగ్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న పక్క సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటీ అలాగే నార్కోటిక్ బ్యూరో అలాగే రాజేంద్ర పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్ చేయడంతో కూడా ఒక పెద్ద డ్రగ్స్ ముఠా అయితే పట్టుబడినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క వీళ్ళందరి దగ్గర కూడా ముఖ్యంగా వివిఐపీలు కస్టమర్లు ఉన్నట్లయితే గుర్తించారు. అందులో ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉండడంతో పోలీసులు అతను అదుపులో తీసుకున్నారు. అలాగే అతను ఏ6 కింద ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లో కూడా పేరైతే నమోదు చేయడం జరిగింది. అలాగే ఇంకా వివిఐపీలు ఎంతమంది ఉన్నారన్న కోణంలో విచారిస్తున్నారు. ముఖ్యంగా అమన్ ప్రీత్ సింగ్ తో పాటు మరొక 12 మందిని కూడా టెస్టులు అయితే చేశారు. వీళ్ళందరూ కూడా పాజిటివ్ రావడంతో వీళ్ళందరూ డ్రగ్స్ వినియోగించినట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఈ 5 పెద్దలను కూడా ఈ రోజు నిన్న రాత్రి ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించి ఈ రోజు ఉదయం ఉప్పర్పల్లి కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. ముఖ్యంగా 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. జూలై 30 వరకు కూడా వీళ్ళకి రిమాండ్ అయితే విధించడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.